ఓం నారాయణ ఆదినారాయణ అవధూతలీల అధ్యాయము 4 సర్వజ్ఞమూర్తి. సాధన ద్వారా సద్గురు కృపను పొంది వారి అనుగ్రహం వలన ఆత్మజ్ఞానం పొందిన మహనీయులే సిద్ధపురుషులు. శాస్త్రాలలో భగవంతునకు చెప్పబడ్డ సర్వజ్ఞత్వం, సర్వసమర్థత, సర్వవ్యాపకత్వం అట్టి వారిలో సంపూర్ణంగా ప్రకటమవ్వడము భక్తులకు అనుభవైక వేద్యము. ఇట్టి మహనీయులు ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో అనుక్షణము తెలుసుకుంటూ అద్భుత రీతిన తమ భక్తులను అనేక సంకటముల నుండి రక్షిస్తూ ఉంటారు. ఈ అధ్యాయంలో స్వామివారి యొక్క సర్వజ్ఞత్వం, సర్వసమర్థత్వం చూస్తాము. గొలగమూడి వాస్తవ్యులు ఎస్కే మస్తాన్ అనే ముస్లిం భక్తుని తండ్రి ఒకరోజు షికారుకి బయటకు వెళ్ళాడు. అతడు వెళ్ళిన కొద్దిసేపట్లో బ్రహ్మాండమైన వర్షం కురిసి వెల్లువలయ్యాయి. ఇంటి నుండి బయటికి వెళ్ళిన వృద్ధుడు 3 రోజుల వరకు తిరిగి రాలేదు. ఆయన కోసం అన్ని చోట్ల వెతికారు. ఆయన ఆచూకీ చెప్పమని స్వామివారిని అర్థించారు. ఆయన వేషం మార్చుకున్నారు, రేపు పంజరం తెస్తారు అని స్వామివారు చెప్పారు. ఆ మాటలు వారికి అర్థం కాలేదు. తెల్లవారి చెర్లో ఎవరో ఒక మనిషి శవం ఉందని తెలిసి వెళ్ళి చూచారు. ఆ శవం యొక్క మాంసము అంతా చేపలు తినగా కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఆ ఎముకల పంజరముకున్న గుడ్డలను బట్టి ఆయనే వారి తండ్రి అని గుర్తించారు. ఆ ఎముకల పంజరము తెచ్చి వారి సాంప్రదాయానుసారంగా సమాధి చేశారు. ఆయన వేషం మారింది అని స్వామివారు చెప్పడంలో ఆయన చనిపోయి మరొక దేహం దాల్చాడని, పంజరం తెస్తారు అంటే ఎముకల గూడు మాత్రమే దొరుకుతుందని స్వామివారు చెప్పిన మాటలకు అర్థం తెలిసింది. మునికూటి రామయ్య గారింటిలో శ్రీ స్వామివారు ఉండగా ఆ గ్రామస్తులు వారి ఇండ్లకు రమ్మని ఆహ్వానించారు. దారిలో ముండ్ల మండలేసి బిగించారు. వచ్చేదానికి వీలు లేదు అన్నారు శ్రీ స్వామివారు. మనలోని దుర్గుణాలే భక్తి మార్గంలో ముండ్ల మండలని స్వామివారి భావం కాబోలు. మడపల్లిలో శ్రీ స్వామివారు ఉండగా నాగుల వెల్లుటూరు రైతులు కొందరు శ్రీ స్వామివారిని దర్శించారు. స్వామి, జొన్న పైరు పెట్టుకున్నాము, ఈ సంవత్సరం జొన్న బాగా పండుతుందా అని అడిగారు. కర్రకి 2 కదయ్యా అన్నారు శ్రీ స్వామివారు. కానీ పండుతుందా లేదా పండదు అని మాత్రం చెప్పలేదు. శ్రీ స్వామివారు చెప్పినట్లు 10 రోజుల్లో కర్రకు 2 పురుగులు పడి అందరి పైరు పాడైపోయింది. శ్రీ స్వామివారి చెల్లెలు మంగమ్మ గారి అత్తగారు చాలా బీదవారు, పూట గడవడం లేదు. ఒకరోజు శ్రీ స్వామివారు ఉన్మత్తావస్థలో ఉన్నప్పుడు మంగమ్మను తనతో రమ్మని వారి తల్లికి ముఖం వాచి అనారోగ్యంగా ఉండి చూడాలి అంటుందని శ్రీ స్వామివారు పిలిచారు. మంగమ్మ గారు మనసులో ఈ పిచ్చివానితో కూడా పోతే ఏ చెట్టుకో పుట్టకో వదిలేసి పోతాడేమో అనుకున్నది. వెంటనే సర్వజ్ఞమూర్తి అన్నారు, ఏందమ్మా, నిన్ను చెట్టుకో పుట్టకో వదిలేసి పోతానా, బలేదానివే అని. శ్రీ స్వామివారు తన బృందంతో చిట్టేపాలెంలో ఉన్నారు. ఆ సమయంలో గొలగమూడిలో ఉన్న స్వామి భక్తులు కొర్రకూటి బుద్ధయ్యకు అనారోగ్యంగా ఉండి పచ్చం ఉండవలసి వచ్చింది. కనుక శ్రీ స్వామివారి చెంతకు పోతే పచ్చం కుదరదని పోలేదు. నాకు సత్కాలక్షేపం చేసేందుకు ఎవరూ లేరు. శ్రీ స్వామివారి సేవకుడు అయిన రామానాయుడు నా చెంత ఉంటే మంచి మాటలు చెబుతూ ఉండేవాడు. ఈ గ్రామంలో నాకు ఎవ్వరూ అలాంటి తోడు లేరు అని మనసులో శ్రీ స్వామివారిని స్మరించి బాధపడ్డారు. అదే సమయంలో శ్రీ స్వామివారు రామానాయుణ్ణి గొలగమూడికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. నిత్యము తనను వారి వెంట ఉంచుకునే శ్రీ స్వామివారు ఇలా ఎందుకు పొమ్మన్నారో తనకు అప్పుడు బోధపడలేదు. అతడు వెంటనే వెళ్ళి బుజ్జయ్యను కలుసుకొన్నాక శ్రీ స్వామివారు పంపిన కారణము తెలిసింది. సోమశిల దగ్గర ఉన్న కొండ మీద శ్రీ స్వామివారు ఒక చిన్న గుడిసె వేసుకొని చిన్న నూనె దీపాన్ని ప్రక్కన ఉంచుకొని రాత్రంతా తంబూరం మీటుతూ ఉండేవారు. వారి దగ్గర సేవ చేసుకుంటున్న చలమానాయుడు గారిని ఒకనాడు సాయంకాలము, అయ్యా, 2 మనుషులకు ఎక్కువగా అన్నము తీసుకురా అన్నారు. శ్రీ స్వామివారి భక్తులకు వారి ఆజ్ఞ ఎరిగించగా వారు వడలు, పాయసముతో సహా అన్నము తయారు చేసి పంపారు. ఆనాటి రాత్రి 7 గంటలకు మార్గము తెలియక తంటాలు పడి తలుపూరు పెమ్మసాని మస్తానయ్య, వారి స్నేహితుడు స్వామి దర్శనార్థం వచ్చారు. వారక్కడకు రాకముందే వారి కోసం శ్రీ స్వామివారు భోజనం చేయించడమే విచిత్రము. ఒకప్పుడు తూపిలి పిచ్చమ్మ శ్రీ స్వామివారి ఆశ్రమంలో తన స్నేహితులతో కలిసి భజన కార్యక్రమము ఏర్పాటు చేయాలని తలచింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నది. శ్రీ స్వామివారు ఆశ్రమంలో లేరు కనుక వారికి చెప్పలేదు. శ్రీ స్వామివారు దూరంలో వేరొక చోట ఉండినారు. అయ్యా, ఆశ్రమంలో భజన భలే జరుగుతోండ్లా అయ్యా, అక్కడికి పోవద్దా, కదలండి
అని ఆ భజన రోజుకు శ్రీ స్వామివారు తన బృందంతో కదిలి వచ్చి భజన బృందాన్ని అనుగ్రహించారు. మానవుల ప్రారబ్ధ కర్మలు 2 రకాలుగా ఉంటాయి. కొన్ని తపోశక్తిచే క్షాళన చేసుకోగలిగినవి, మరికొన్ని తప్పనిసరిగా ఆయా వ్యక్తులు అనుభవించి తీరవలసినవి. ఎవరి కర్మలు ఏ రకమైనవన్న విషయము ఒక్క సద్గురువులకే తెలుస్తుంది. మనము అజ్ఞానంతో మన బాధలు సంపూర్ణంగా శ్రీ స్వామివారు నివారించలేదని వాపోతాము. అలా తప్పనిసరిగా అనుభవించవలసిన కర్మలు కూడా నిరంతర భగవన్నామ స్మరణ వలన తగ్గించబడతాయని పెద్దలు చెబుతారు. అందుకే సద్గురువులు తప్పనిసరిగా అనుభవించవలసిన కర్మలను మరొక జన్మకు వాయిదా వేయకుండా ఈ జన్మలోనే అనుభవిస్తారు. ఈ విషయము శ్రీ స్వామివారే స్పష్టపరిచారు. దాచూరి వాస్తవ్యులైన కస్తూరి అంకయ్య గారు ఇలా చెప్పారు. శ్రీ స్వామివారికి మోకాళ్ళు పట్టుకొని వంగడం లేదు. ఎందరు బ్రతిమాలినా వైద్యం చేయించుకోరు. ఏ వైద్యం చేస్తే ఆ కాళ్ళు బాగవుతాయో ఆ వైద్యం స్వామివారే నేను అడగకనే నాకు చెప్పాలి. ఆ వైద్యం నేను చేసి శ్రీ స్వామివారికి కాళ్ళు బాగు చేసి రావాలి అనుకున్నాడు. పై కార్యం నెరవేరిందాకా శ్రీ స్వామివారి సన్నిధిలో ఉండాలని తలచి అంకయ్య గారు గొలగమూడి వచ్చారు. ఆ రోజు అందరూ భజన చేస్తూ ఉంటే ఆయన శ్రీ స్వామివారి ఎదురుగా కూర్చున్నారు. అంకయ్య మౌనంగా పై కోరిక స్మరిస్తూ ఉన్నారు. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామివారు ఇలా అన్నారు. ఇతనికి ఎందుకయ్యా లెక్క తగ్గిపోతుంది. అమాయాన్నే కూర్చుంటే భజనకు వెళ్ళి వచ్చి మరలా రాత్రి 2:30 గంటల సమయంలో స్వామి ఎదుట కూర్చున్నాడు. అదే కోరిక అతని మనసులో మెతులుతూ ఉంది. అట్లా అడగకూడదయ్యా అన్నారు స్వామివారు. అంకయ్య అట్లా వీలు పడదు, చెప్పవలసిందే అని భావం చూపిస్తూ సైగ చేసినట్లు తల ఊపారు. వెంటనే స్వామి కంఠం ఉచ్చస్థాయిలో గట్టిగా పలికింది. అట్లయితే మరలా రావాలయ్యా, తప్పు, అట్లా అడగకూడదు అని అన్నారు. ఇందుకూరుపేటలో ఆత్మకూరు వెంకయ్య గారింటికి ఒకప్పుడు శ్రీ స్వామివారు వెళ్ళారు. శ్రీ స్వామివారు వెంకయ్య గారి గంభీరమైన ఎద్దులను చూచి, అయ్యా దీనికి కాలుగండము ఉంది అన్నారు. కానీ నివారణోపాయం ఏమీ చెప్పలేదు. కొన్ని రోజులకు చదునైన రోడ్డున బండి లాగుతూనే ఎద్దు కాలు కిటుక్ అని శబ్దమైంది. ఎద్దు కుంటనారంభించింది. ఎన్ని వైద్యములు చేసినా నయము కాలేదు. కొంతకాలానికి దాన్ని అమ్మేశారు. సోమశిల ప్రాజెక్టుకు ఇక 10 సంవత్సరాలకు శంకుస్థాపన జరుగుతుంది అనగా దాని నిర్మాణం గురించి శ్రీ స్వామివారు ఇలా చెప్పారు. ఒకనాడు శ్రీ స్వామివారు ఒంటరిగా ఎక్కడికో వెళ్ళవలసి వస్తే, ఎక్కడికి వెళ్ళారు స్వామి అంటే, అక్కడ ఒక దేవస్థానము కట్టబోతారు, దానిని గుర్తు పెట్టి వచ్చా అన్నారు ఒక స్థలం చూపి. అదే నేడు సోమశిల ప్రాజెక్టు దగ్గర నిర్మించబడ్డ పెంచల స్వామి ఆలయము. పాలకొండ సుబ్బారెడ్డితో స్వామివారు ఒకనాడు, అయ్యా సముద్రం పొల్లుకొస్తుంది, నీవు ఈచట ఉండకూడదు, వెంటనే ఇంటికి వెళ్ళిపోమ్మన్నారు. వారు అలాగే శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు ఇంటికి వెళ్ళారు. ఇల్లు వదిలి చాలా కాలంగా స్వామివారి సేవలో ఉన్నారని ఇంట్లో ఆగ్రహించి సుబ్బారెడ్డి గారిని తీసుకువెళ్ళాలని వారి అన్నలు వస్తున్నారని సాయంకాలం తెలిసింది. కానీ ఇద్దరూ ఒకరినొకరు కలుసుకోకుండానే వెళ్ళారు. సంసార సాగరమే ఎక్కువ ప్రమాదకరమైన సముద్రమని, మామూలుగా సముద్రము అనబడేది నిజానికి పాపహారమైనదే అని వారి భావం. ఒకనాడు కొమరగిరి రమణయ్య సుబ్బారెడ్డి స్వామి గుండానికి కట్టెలు కొట్టేందుకు పోతున్నారు. రాత్రివేళ లాంతరు తీసుకుపోమని 3-4 సార్లు మరీ చెప్పారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారు చెప్పారు కనుక వారు లాంతరు తీసుకొని వెళ్ళారు. ఒక చెట్టు క్రింద నీడన పెద్ద నాగుపాము చుట్ట వేసుకొని పడుకొని ఉంది. లాంతరు వెలుతురు చూచి చెట్టులోనికి పోయింది. శ్రీ స్వామివారు మనపై కరుణించి కాపాడాలని చూచినా మనకు వారి మాటపై విశ్వాసం లేనప్పుడు, వారి ఆజ్ఞ మేరకు తూచా తప్పక నడుచుకోలేనప్పుడు మన ఆపదలు మనకు తప్పవు. సద్గురువులు ఎన్నడూ పరాచికాలు ఆడరని, ఏ బలమైన కారణం లేకుండా వారు మనల్ని ఏమీ ఆదేశించరని గుర్తుంచుకొని వారు చెప్పినట్లు చేసిన భక్తులు ఎంతగానో సుఖపడతారు. సద్గురు సేవలో ఇష్టాయిష్టాలు త్యజించడమే నిజమైన త్యాగము, సాధన. చలమానాయుడు అనే ఒక భక్తుణ్ణి శ్రీ స్వామివారు ఒకసారి, అయ్యా ఎక్కడికి పోకుండా నా దగ్గర ఉండు అని ఆదేశించారు. తన అలవాటు ప్రకారం తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. ఆయన పూర్తి నిశాలో ఉండి ఇతని చెంప మీద ఒక్క చరుపు చరచడంతో చలమానాయుడు క్రింద పడ్డాడు. 2 పండ్లు ఊడిపోయాయి, మెడ కూడా వాచింది. శ్రీ స్వామివారి ఆజ్ఞలోని లోతు అతనికి అప్పుడు అర్థమైంది. తిరుపతి కాపురస్తుడు బండి వెంకట మునిరెడ్డి గారు నియమం తప్పకుండా ప్రతి పౌర్ణమికి నారాయణ వనము వెళ్ళి సొరకాయల స్వామి వారిని దర్శించేవారు. మహాత్మా, మిమ్ములను భౌతిక శరీరంతో ఉండగా దర్శించలేకపోయాను. మీలాంటి సజీవులైన మహాత్ముల దర్శనము ప్రసాదించవలసినది అని తరచుగా ప్రార్థించేవారు. వీరొకప్పుడు పని మీద ఇనుకుర్తి వచ్చి శ్రీ స్వామివారిని గూర్చి విని ఆ మరునాడే గొలగమూడికి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించారు.
అప్పుడు ఆ ప్రథమ దర్శనంతోనే శ్రీ స్వామివారు ఇతనికి ఒక చీటీ వ్రాసి ఇచ్చి అందులో 21వ దినమున దొమ్మి జరుగుతుంది, అది ఏమీ చేయలేదులే అని వ్రాయించారు. దొమ్మి అంటే ఇక్కడ రైడింగు. నిజంగానే 21వ రోజుకు పొలములో తగాదా వచ్చి కూనీలు జరిగేటంత పరిస్థితి ఏర్పడింది. కానీ శ్రీ స్వామివారి కృప వలన రెడ్డిగారికి కొండంత ఓర్పు కలిగి తనను ఎంత దూషించినను మారు మాట్లాడలేదు. సరిగ్గా 21వ రోజు అయ్యి ఉండడంతో స్వామిపై భక్తి శ్రద్ధలు ఏర్పడి తిరుపతి నుండి ఎంతో శ్రద్ధతో వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శిస్తూ ఉండేవారు. స్వామి వెంకటముని రెడ్డి మనందరికీ నూతన వస్త్రములు తెచ్చారు అని సేవకులు చెబితే, అయ్యా ఆయనకు ఎన్నో కష్టాలు తీరిపోతుండ్లయ్యా అన్నారు శ్రీ స్వామివారు. సంఘం వాస్తవ్యులు పల్లంరెడ్డి కృష్ణారెడ్డి ఒకసారి చేలో వరిసాగు చేశారు. చాలా బాగా పెరిగింది. కానీ వెన్ను తీసే సమయానికి నీళ్లు చాలక అంతా తాలుపోయింది. 30 పుట్లు అవుతాయని అంచనా వేశారు. కానీ తాలుపోయేటప్పటికీ 2 పుట్లు కావడమే కష్టమని అంచనా వేశారు. కనీసం 10 పుట్లు పండకుంటే ఖర్చులు కూడా రావని 10 పుట్లు పండితే శ్రీ స్వామివారికి 100 రూపాయలు సమర్పించుకుంటానని బ్రొక్కుకున్నాడు. సగం చేను పనగట్టి కుప్ప వేసి కుప్ప మీద మంచం వేసి పడుకున్నాడు. బ్రహ్మ ప్రళయంగా గాలివాన వచ్చేటట్లయి గాలికి రెడ్డిగారు మంచంతో సహా క్రింద పడ్డారు. శ్రీ స్వామివారి కృప వలన గాలివాన రాలేదు. తను మొక్కుకున్నట్లు 10 పుట్లు పండింది. 100 రూపాయలు తీసుకొని స్వామి దర్శనం కోసం వచ్చాడు. కానీ దారి ఖర్చుల వల్ల 30 రూపాయలు ఖర్చయి 70 రూపాయలు మాత్రమే శ్రీ స్వామివారికి సమర్పించదలచి ఎవ్వరికీ చెప్పకుండా ఆ పైకం శ్రీ స్వామివారి చాప క్రింద పెట్టారు. అనుకున్నంత ఇవ్వలేదు. ఇంకా 30 రూపాయలు ఇవ్వాలి, ఇవి కూడా వద్దు తీయమను అన్నారు. శ్రీ స్వామివారి ప్రక్కన ఉన్న ఒకరు ఖర్చులకు కూడా లేవట, తర్వాత ఇస్తాడు స్వామి అంటే ఆయన ఇవ్వడు, ఆ బాకీ నువ్వు ఒప్పుకో అన్నారు స్వామివారు. ఆయన ఒప్పుకున్న తర్వాత శ్రీ స్వామివారు 70 రూపాయలు అంగీకరించారు. కానీ స్వామివారు చెప్పినట్లు కృష్ణారెడ్డి కానీ ఆయన స్నేహితుడు కానీ స్వామివారికి ఆ 30 రూపాయలు ఇవ్వలేదు. ప్రస్తుతం కలిచెడులో టీచరుగా ఉన్న అచ్యుత నీలకంఠ రాజు గారు వీరి భార్య నాగబాసురాదేవి గారు ఇలా చెప్పారు. నీలకంఠ రాజుగారు చీరాలలోనూ ఆయన భార్య కలిచెడులోనూ ఉద్యోగం చేసేవారు. రాజుగారికి కలిచెడులో ఉద్యోగం దొరికితే ఇద్దరు ఒకే చోట ఉండవచ్చునని శ్రీ స్వామివారిని అడిగారు. 3 నెలలలోపు కలిచెడులోనే ఉద్యోగం వస్తుందని చెప్పారు. కలిచెడులో అదే ఉద్యోగంలో ఉన్న పీఈటీ సాబ్జాన్ గారికి అచటి నుండి బదిలీ అయి వేరొక ఊరికి పోవాలి అన్న ఆలోచన లేదు. కనుక రాజుగారికి కలిచెడులో ఉద్యోగం రాదనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సాబ్జాన్ గారు రాజీనామా చేసి పోవడం, రాజుగారికి ఆ స్థానంలో స్వామివారు చెప్పినట్లు ఉద్యోగం రావడం జరిగింది. వీరి బిడ్డ పద్మజకు చాలా తరచుగా ఫిట్స్ వచ్చేవి. శ్రీ స్వామివారిని అడిగితే 9 సంవత్సరముల వయసులో పోతుంది అన్నారు. అక్షరాల అదే జరిగింది. పొంగూరు వాస్తవ్యులు పి దశరథరామయ్య గారు స్కూల్లో చదువుకునే రోజుల నుండి శ్రీ స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో శ్రీ స్వామివారు వీరిని సబ్ ఇన్స్పెక్టర్ అవుతావులే అని ఆశీర్వదించారు. అదేవిధంగా కొంతకాలానికి వీరు సైన్యంలో చేరి కాశ్మీర్లో కాకి గుడ్డలు ధరించి ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఒకసారి నెల్లూరు తహసీల్దార్ గొలగమూడి వచ్చి, స్వామి మీరు మహాత్ములని అందరూ అంటారు, నాకు ఏదైనా మీ మహత్యం చూపించండి అని పదే పదే ప్రార్థించాడు. చాలాసేపు మౌనం వహించి చివరకు ఈయనకు మధ్యాహ్నం అన్నం లేదు అని వ్రాసి ఇవ్వమన్నారు. అందరూ తహసీల్దార్కు అన్నం లేకపోవడం ఏమిటి అని అనుకున్నారు. ఆయన ఇంటికి వెళ్ళేసరికి వారి భార్యకు కడుపు నొప్పి అని ఆసుపత్రికి వెళ్ళిందని, తలుపు తాళం వేసి ఉందని తెలిసింది. ఆమె ఏ ఆసుపత్రికి వెళ్ళినది తెలియక సాయంకాలం 3 గంటల వరకు ఆయన వెతుకుతున్నారు. అప్పుడు అన్నం దొరకక టిఫిన్ చేసి టీ త్రాగవలసి వచ్చింది. ఆ మర్నాడు ఆ తహసీల్దారు వచ్చి శ్రీ స్వామివారి మహత్యం తనకు బాగా అనుభవమైందని సాష్టాంగ పడ్డాడు. మహాత్ములను పరీక్షించడము ఎన్నో ఇబ్బందులకు కారణమవుతుంది. ఒకనాడు ఒక దంపతుల జంట వచ్చి టెంకాయ కొట్టి శ్రీ స్వామివారి గుండమునకు సమర్పించి వెళ్ళారు. తర్వాత శ్రీ స్వామివారు, అయ్యా ఆ టెంకాయ చిప్పలు గుండం నుండి తీసివేయండి, వాటిని కుక్కలు కూడా తినవు అన్నారు. అలాగే సేవకులు తీసివేశారు. శ్రీ స్వామివారు చెప్పినట్లే ఆ కొబ్బరి చిప్పలను కుక్కలు కూడా ముట్టలేదు. శ్రీ స్వామివారి యందు పూర్ణ విశ్వాసము కలిగి వారిని నిత్యము భక్తితో స్మరించేవారు తమ కష్టాలను గూర్చి వారికి విన్నవించనక్కర్లేదు. ఆ సర్వజ్ఞమూర్తికి తెలియనిదేమున్నది? అవసరమైనప్పుడు తమ బిడ్డలకు ఏది చేయాలో వారికి తెలుసు. మన అభ్యర్థన లేకుండానే వారు మన బాధలకు నివారణోపాయం సూచించి ఆ బాధలు తొలగించిన సన్నివేశాలు కోకొల్లలు. ఉదాహరణ, ఒకప్పుడు శ్రీ స్వామివారు శ్రీరామయ్యకు జాబు రాయించారు. అందులో ఆవుల లక్ష్మీ నరసు ఇంటి ఎదురుగా ఉన్న శ్రీరామయ్య గారి ఇంటి ఆవరణలో ఉండే పీనుగుల పాత్ర ఎత్తి వేసుకోవాలి అని వ్రాయించారు. వారచట త్రవ్వి చూస్తే నిజంగానే ఎముకలు బొగ్గులు బోలెడున్నవి.
అవి త్రవ్వి తీసివేశాక వారి ఇంట్లో అప్పటి వరకు తాండవించిన అనారోగ్యము, మనస్పర్ధలు మొదలగు బాధలు పోయి శాంతి లభించింది. భక్త సంరక్షణే తన పరమ కర్తవ్యంగా తలచి శ్రీ స్వామివారు నిర్నిద్రులై అహర్నిశలు ఏమరపాటు లేక భక్తపాలన చేయుచున్నారు. మనకు రానున్న కష్టాలను తప్పించుకునే మార్గం సూచించడమేగాక ఆ సూచనలు మనం పాటించేటట్లు మరలా మనను కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమతో హెచ్చరించేవారు. వారు ఆ సూచనలు పాటించడంలో అడ్డంకులు వస్తే తిరిగి శ్రీ స్వామివారే వాటిని తీర్చవలసి వచ్చేది. ఉదాహరణ, ఇనుకుర్తి వాస్తవ్యులు కాళీ రామస్వామి గారికి ముక్కులో నుంచి నోట నుంచి రక్తము పడేది. డాక్టర్ల వల్ల నయము కాలేదు. స్వామి దగ్గరకు వచ్చాడు. రేపు లేదు ఎల్లుండికి పోతుంది, 44 రోజుల్లో గండం ఉంది, పోతుంది. 72 సంవత్సరాల 2 నెలల ఆయుష్. తిరుపతి, కంచి, తిరువల్లూరు పోయి ప్రతి చోట స్నానం చేసి టెంకాయ కొట్టి నిద్ర చేసి రావాలి అని శ్రీ స్వామివారు చీటీ వ్రాయించి ఇచ్చారు. శ్రీ స్వామివారు చెప్పినట్లే 2వ రోజుకు నోటి నుండి రక్తం పడడం నిలిచిపోయింది. అప్పుడప్పుడు శ్రీ స్వామివారిని దర్శనం చేసుకునేవారు. కానీ తిరుపతి, తిరువల్లూరు, కంచికి యాత్ర పోవడం మర్చిపోయాడు. శ్రీ స్వామివారు తలుపూరులో ఉండగా వారిని దర్శిస్తే వెంటనే ఎవరి వద్దన్నా అప్పు తీసుకునైనా సరే యాత్రకి పొమ్మన్నారు. అలాగే అప్పు తీసుకొని ఇంటికి వెళ్లకుండానే యాత్రకు వెళ్ళాడు. తిరిగి వచ్చాక కుసుమూరు మస్తానయ్య దర్గాను దర్శించడానికి వెళ్ళాడు. దర్గా వెనుకనున్న మెట్ల వద్ద పెద్ద నాగుపాము హఠాత్తుగా అడ్డగించింది. భయంతో కళ్ళు మూసుకొని శ్రీ స్వామివారిని ప్రార్థించాడు. కళ్ళు తెరిచే లోపల పాము వెళ్ళిపోయింది. మరో రోజు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చి నమస్కరించిన వెంటనే నిన్నటితో నీ 44 రోజుల గండం పోయింది కదా అన్నారు స్వామివారు. ఈ విధంగా తన ప్రేమను భక్తులకు ఎరుకపరిచి వారి భక్తి విశ్వాసాలను పెంపొందింపజేసేవారు స్వామివారు. ఒకరోజు శ్రీ స్వామివారు అకస్మాత్తుగా నెల్లూరు నుండి నరసింహుల కొండకు పోవాలి, బస్సు ఎక్కమని తన సేవకులతో చెప్పారు. చేతిలో ఛార్జీలకు పైసా లేదు. శ్రీ స్వామివారికి చెబితే ముందు మీరు ఎక్కండి, డబ్బు వస్తుంది అన్నారు. అనుమానంతోనే వారు బస్సు ఎక్కి కూర్చున్నారు. బస్సు కదులుతూ ఉండగా వెంకట్రావు గారు సైకిల్ మీద ఆ మార్గాన పోతూ వీరిని బస్సులో చూచి మాట్లాడి 50 రూపాయలు ఇచ్చి వెళ్ళారు. మోపూరు దశయ్యకు ప్రక్కింటి వారికి మధ్య ఉన్న ప్రహారీ గోడ పడిపోయి నేల చదరమై ఎవరి హద్దు ఎంతవరకు ఉన్నది తెలియక పేచీ వచ్చింది. ఇరువురు శ్రీ స్వామివారిని తీసుకువెళ్ళి వారిద్దరి మధ్య హద్దు చెప్పమన్నారు. శ్రీ స్వామివారు అబ్బో మునగ చెట్టుకి కాకర చెట్టుకు తగువులాట వచ్చిందే అన్నారు. ఆ మాటలకు అర్థం ఎవ్వరికీ తెలియలేదు. శ్రీ స్వామివారు నేలపై ఒక చోట తన కాలితో గీత గీస్తూ ఇద్దరికి ఇది హద్దు, నీవు అవతల ఈయన ఇవతల ఉండండి అని ఆజ్ఞాపించారు. పూర్వము ప్రహారీ గోడ ఉన్న చోటే శ్రీ స్వామివారు హద్దు చూపుతూ కాలితో గీయడము అందరినీ ఆశ్చర్యపరిచింది. అదీగాక ఒకరి దొడ్లో మునగ చెట్లు, మరొకరి దొడ్లో కాకర చెట్లు ఉండడము, దాన్ని శ్రీ స్వామివారు మునగ చెట్టుకు కాకర చెట్టుకు తగువులాట అని ప్రస్తావించడమే తమాషా. ఒకరోజు శ్రీ స్వామివారు కోడూరు వెంకమ్మ గారింటికి వేంచేసి ఉన్నారు. అందరూ భోంచేశాక శ్రీ స్వామివారు ఆహారం స్వీకరించడం అలవాటు. ఆనాడు కూడా అలాగే శ్రీ స్వామివారిని భోజనానికి లేవమని ప్రార్థించింది. 40 మంది అన్నానికి వస్తూ ఉంటే ఏంది పిచ్చామే ఇట్లా నిల్చొని ఉంది, పోమ్మా పిచ్చామే అన్నానికి చూడమ్మా అన్నారు స్వామివారు. ఆమె ప్రక్కకు వెళ్ళింది. 10 నిమిషాల్లో నిజంగానే 40 మంది వచ్చారు. వారికి అప్పటికప్పుడు అన్నం వండి మిరపకాయలు కాల్చి చింతపండు నలిపి పచ్చి పులుసు అన్నం వడ్డించారు. మహాత్ములు ఎప్పుడూ కూడా ఇలా చేయమని ఎవరిని నిర్బంధించరు. చాలా సూక్ష్మంగా సలహా ఇస్తారు. ఆ సలహాను మనం పాటిస్తే ఎంతో మేలు పొందుతాము. లేకుంటే చాలా కష్ట నష్టములను ఎదుర్కొనవలసి వస్తుందని ఈ క్రింది సన్నివేశం రుజువు చేస్తుంది. ఒకరోజు శ్రీ స్వామివారి సేవకులు మహిమలూరులో ఒకరి దగ్గర అన్నం వండుకునే ఒక చిన్న పాత్ర తెచ్చుకున్నారు. సాయంత్రం దానిని ఇచ్చి వచ్చుటకు 3 మైళ్ళ దూరంలోని గ్రామానికి జయరామరాజు బయలుదేరాడు. శ్రీ స్వామివారు ఇప్పుడు వద్దు, రేపు ప్రొద్దున్నే పో అన్నారు. పొద్దు లేదని కాబోలు శ్రీ స్వామివారు అలా చెబుతున్నారు, త్వరగా వెళ్ళి రాగలను అని బయలుదేరాడు జయరామరాజు. దారిలో ఒక కోడె త్రాచు తోకపై నిలబడి బుసలు కొట్టుచు అతడిని అడ్డగించింది. 1.5 గంట సేపు ఎటు పోతే అటువైపు వచ్చేది. తాను నిలబడితే అది నిలబడేది. చివరకు పశ్చాత్తాపము చెందుతూ, స్వామి మీరు చెప్పిన మాట విననందుకు నాకు ప్రాణహాని కలిగింది అని చెంపలేసుకొని అతడు గురువును ప్రార్థించాడు. వెంటనే ఆ పాము పడగ దించి చెట్లలోనికి వెళ్ళిపోయింది.